రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ట్రైసైకిల్స్ బహుకరించడం సంతోషంగా ఉందని రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం బాధ్యులన్నారు. బీజీఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ జూబ్లీ హిల్స్ రోటరీ క్లబ్ తో కలిసి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో గురువారం 7 దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. ఆర్టీసీ బస్ స్టేషన్ దగ్గరలోని ఈ కన్వెన్షన్ వద్ద జరిగిన కార్యక్రమానికి క్లబ్ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద ముఖ్య అతిథిగా వీటిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, జాయింట్ సెక్రటరీ గుత్తా వెంకటరత్నం, జోనల్ చైర్మన్ కన్నెగంటి మురళీకృష్ణ, ధూళిపాళ్ల రవీంద్రనాథ్, ప్రెసిడెంట్ ఎలెక్ట్ గుమ్మడి సరోజ్ బాబు, ప్రసాద్, బత్తుల వెంకటేశ్వరరావు, అర్జున్ రావు లబ్ధిదారులు పాల్గొన్నారు. రోటరీ 3150 డిస్ట్రిక్ట్ తరఫున బీజీఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారి సహకారంతో క్లబ్ వారి యొక్క సౌజన్యంతో వికలాంగులకు ఈరోజు వాళ్ళు సౌకర్యార్థంగా ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రయాణించడం కోసం ట్రైసైకిళ్ళు 7 బహుకరించడం జరుగుతుంది. ఇది మన క్లబ్ సభ్యులు వారికి తెలిసిన వారిని చెప్పమంటే తలా ఒకటి స్పాన్సర్ చేసి ఉన్నారు. మా క్లబ్లో ఈ సైకిల్కి ఒక్కొక్కటి 2000 రూపాయలు క్లబ్ తరపున కట్టవలసి వస్తే మా సభ్యులు తలా ఒక 2000 కాడికి కడతం జరిగింది. అట్లా మాకు ఈ తెనాలికి 7 సైకిళ్ళు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరపున రావటం జరిగింది. ఈ సైకిళ్ళు మాకు ఇచ్చిన బీజీఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారికి, అట్లాగే డిస్ట్రిక్ట్ 3150 మా గవర్నర్ రాంప్రసాద్ గారికి, అట్లాగే మాకు దీనికి సహకరించిన మా క్లబ్ సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ సైకిళ్ళు చక్కగా వాళ్ళు వాడుకుంటారని, వాళ్ళు దాన్ని సౌకర్యవంతంగా చూసుకుంటారని, దాన్ని కాపాడుకుంటారని ఆశిస్తూ వారికి ఈరోజు ఈ సైకిల్ ఇవ్వడం జరిగింది. త్వరలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరఫున 7 ట్రైసైకిళ్ళను పంపిణీ చేయడం జరిగింది. దీనికి మాకు బీజీఆర్ మైనింగ్ ఇన్ఫ్రా లిమిటెడ్ వారి ఆర్థిక సహకారంతో, మా 3150 డిస్ట్రిక్ట్ గవర్నర్ రాంప్రసాద్ గారి సహకారంతో ఇది సాధ్యపడింది. మేము ఒక్కొక్క ట్రైసైకిల్కి 2000 రూపాయలు మేము పే చేసాం. క్లబ్ తరఫున ఒక్కొక్క సభ్యుడు ఒక్కొక్కరిని స్పాన్సర్ చేశారు. మిగిలినటువంటి 8,500 రూపాయలు కూడా బీజీఆర్ మైనింగ్ ఇన్ఫ్రా లిమిటెడ్ వారి సహకారంతో వీటిని సమకూర్చుకోవడం జరిగి ఈరోజు లబ్ధిదారులకి వీటిని పంపిణీ చేయడం జరిగింది. వీటిని ఉపయోగించుకొని వారికి జీవన విధానంలో మంచి మార్పు వస్తుందని చెప్పి ఆశిస్తున్నాను.